నమస్తే, దిస్ ఇస్ సంధ్య కమల్. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. రెండేళ్లుగా సమ్మర్ సీజన్ సినిమా లవర్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. సమ్మర్ కి సరైన ఎంటర్టైన్మెంట్ లేక, ఆడియన్స్ కలెక్షన్లు లేక బాక్స్ ఆఫీస్ డీలా పడుతూనే ఉన్నాయి. మరి ఈ సంవత్సరమైనా సమ్మర్ సందడి ఉండబోతుందా? ఆడియన్స్ కి సరైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారా? అసలు ఈ సమ్మర్ సినిమాల బడ్జెట్ ఎంత, మార్కెట్ ఎంత? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. రెండేళ్ల నుంచి సమ్మర్ సినిమాల సందడి చప్పచప్పగానే సాగింది. బిగ్గెస్ట్ హాలిడే సీజన్ అయిన సమ్మర్కి సినిమాలు రిలీజ్ కాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు జనాలు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ కాబోతోంది. 2026 సమ్మర్ చిరంజీవి నుంచి చరణ్ వరకు, ఎన్టీఆర్ నుంచి యష్ వరకు అందరూ సమ్మర్ బరిలోకి రావడానికే ఏం చేస్తున్నారు. నిజానికి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు సినిమాలు అదరగొడతాయి అనుకుంటే ఈసారి సమ్మర్ సందడి మరో 2 వారాల ముందే ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతోంది. మార్చి 19 నుంచే థియేటర్లలో సమ్మర్ సినిమాల సెగ తగలబోతోంది. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న పవర్ఫుల్ యాక్షన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ సినిమా అంటే మామూలుగానే ఊగిపోయే జనాలు ఓజీ హిట్ తర్వాత పీక్ పొలిటికల్ స్టేజ్లో రాబోతున్న ఉస్తాద్ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా నిజానికి ఏప్రిల్ రిలీజ్ అనుకున్న మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవడంతో మార్చి 19న గ్రాండ్ గా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి థియేటర్లలోకి వస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. మార్చి 19న డైరెక్ట్ తెలుగు మూవీ కాకపోయినా పాన్ ఇండియా వైడ్ గా వెయిట్ చేస్తున్న సినిమా ధురంధర్ సూపర్ హిట్ అవడంతో ఈసారి పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా ధురంధర్ 2 రిలీజ్ అవుతోంది. నిజానికి ధురంధర్ రివెంజ్ ట్రైలర్ రిలీజ్ ముందు వరకు ఒక లెక్క, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరో లెక్క అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ధురంధర్ కి సీక్వెల్ గా వస్తున్న ధురంధర్ రివెంజ్ ఈసారి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఒక్క హిందీలోనే రికార్డులు క్రియేట్ చేసిన ధురంధర్ ఇప్పుడు రివెంజ్ తో ఇండియా మొత్తం రిలీజ్ అయి ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో అని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. 2 పెద్ద యాక్షన్ సినిమాల రిలీజ్ తర్వాత మార్చి లాస్ట్ వీక్ లో ఇంట్రెస్టింగ్ యూత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బ్యాండ్ మేళం మార్చి 26న రిలీజ్ అవుతోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్లకు ఈ సినిమా పెద్ద రిలీఫ్ కాబోతోందని ముందే చెప్తోంది టీం. అదీ కాక రోషన్, శ్రీదేవి నటించిన కోర్టు మూవీ సూపర్ హిట్ అవడంతో మరోసారి ఈ జంట కలిసి నటిస్తున్న బ్యాండ్ మేళం మీద కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. మార్చి లాస్ట్ వీక్స్ లో స్టార్ట్ అయిన సమ్మర్ సినిమాల సందడి ఏప్రిల్లో పీక్స్ కి చేరబోతోంది. ఈసారి ఏప్రిల్లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాల మిక్స్డ్ రిలీజ్లతో అన్ని సినిమాలు మోస్ట్ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. అందుకే ఫస్ట్ వీక్ నుంచి ఎక్కడా డేట్ ని వేస్ట్ చేయకుండా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయి సినిమాలు. మార్చి మిడ్ వీక్స్ నుంచి సమ్మర్ సినిమాల సందడి స్టార్ట్ అయితే ఏప్రిల్లో ఫస్ట్ వీక్ నుంచే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఏప్రిల్ 3న థియేటర్లలోకి వస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ బైకర్. శర్వానంద్ కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఇండియాలోనే ఎవరూ చేయని స్పోర్ట్స్ బైక్ బ్యాక్ డ్రాప్ లో బైకర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడు రాని సబ్జెక్ట్, అందులోనూ రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో ఇంపార్టెంట్ రోల్. ఇలా అన్నీ కలిసి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ సంథింగ్ డిఫరెంట్ మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి వస్తోంది. ఏప్రిల్ 3న బైకర్ తో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా రాకాస. ఈ మధ్య నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా ఫుల్ ఫేజ్ లో ఉంది. అటు స్మాల్ స్క్రీన్ తో పాటు బిగ్ స్క్రీన్ లో కూడా సత్తా చాటుతోంది. అలా తన బ్యానర్ లో సంగీత్ శోభన్ హీరోగా కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ రాకాస సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ మధ్య వస్తున్న వరుస మాస్ సీరియస్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఏప్రిల్ 3న రాకాస రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ మొత్తం 1-2 పెద్ద సినిమాలు తప్ప దాదాపు అన్ని చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో వరుస పెట్టి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న డెకాయిట్ ఫైనల్లీ థియేటర్లలోకి రాబోతోంది. అడవి శేష్, మృణాల్ జంటగా షానిల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో వర్స్టైల్ యాక్టర్ అనురాగ్ బసు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. లవ్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా డెకాయిట్ రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్వయంభూ.
6 నెలల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న స్వయంభూ మిడ్ సమ్మర్ రిలీజ్కి రెడీ అవుతోంది. నిఖిల్, సంయుక్త లీడ్ రోల్స్లో భరత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా స్వయంభూ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది. భారీ సినిమాల రేంజ్ గ్రాఫిక్స్తో ఆడియన్స్కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది టీం. వరుసగా ఎగ్జామ్స్ అయిపోవడం, అందరూ ఫ్రీ అయిపోవడంతో సమ్మర్ మొత్తం మీద ఏప్రిల్లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వస్తున్నా ఏ జోనర్ ఆడియన్స్ ఆ జోనర్కి ఉన్నారు కాబట్టి పెద్ద టెన్షన్ పడే అవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ సమ్మర్లో అన్ని రకాల ఆడియన్స్కి రీచ్ అయ్యే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థ్రిల్లర్స్, లవ్ స్టోరీస్, యాక్షన్, మాస్ ఇలా అన్ని రకాల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలా ఏప్రిల్లో అప్పటి వరకు చిన్న సినిమాల హవాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లడానికి, బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పెద్ద సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు డైరెక్షన్లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న పెద్ది పాన్ ఇండియా వైడ్గా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ కాబోతోంది. తెలుగు సినిమాలే కాకుండా ఏప్రిల్ 30న ధనుష్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ధనుష్, మమిత లీడ్ రోల్స్లో విఘ్నేష్ రాజా డైరెక్షన్లో రివెంజ్ యాక్షన్ డ్రామాగా కర సినిమా తెరకెక్కుతోంది. కర సినిమాలో మరోసారి ఇంటెన్స్ రోల్లో కనిపిస్తున్నారు ధనుష్. ఈ మధ్య తెలుగు సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన ధనుష్ ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. మేలో సమ్మర్ పీక్స్ కెళ్తుంది, కానీ సినిమా రిలీజ్లు మాత్రం తక్కువే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ కి 3-4 సినిమాలే ఉన్నాయి, కానీ గ్యారంటీగా అప్కమింగ్ డేస్ లో మే మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్ అవడం గ్యారంటీ అంటున్నారు టాలీవుడ్ జనాలు. మేలో ఎంటర్టైన్మెంట్ లెవెల్ ని హీటప్ చేయడానికి రెడీ అవుతున్నారు అడవి శేష్. శేష్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గూఢాచారి 2 మే 1న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న గూఢాచారి 2 మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మే 1నే రిలీజ్ డేట్ ఇచ్చిన మరో సినిమా లెనిన్. అఖిల్ 4 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త డైరెక్టర్ తో చేస్తున్న సినిమా లెనిన్. అఖిల్, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో విలేజ్ లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది లెనిన్ మూవీ. ఈ సినిమాలో అఖిల్ మాస్ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. దీనికి తోడు ఇంట్రెస్టింగ్ స్టోరీ కావడంతో ఈసారి హిట్ గ్యారంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు. అయితే ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్, మే 1న గూఢాచారి 2 రిలీజ్తో లెనిన్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మిడ్ సమ్మర్లో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇంతమంది హీరోల మధ్యలో వస్తోంది సమంత. నందిని రెడ్డి డైరెక్షన్లో రాజ్ నిడిమోరు స్టోరీని మా ఇంటి బంగారం సినిమాతో ఆడియన్స్ ముందుకు తెస్తోంది సమంత. తన సొంత బ్యానర్ ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్లో ఇంట్రెస్టింగ్ స్టోరీగా మా ఇంటి బంగారం మే 15న పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతోంది. ఫన్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా రాబోతోంది. మేలో ఇప్పటి వరకు అఫీషియల్గా ఈ సినిమాలే డేట్స్ ఇచ్చినా కమింగ్ డేస్ లో చాలా సినిమాలు యాడ్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. జూన్ లో సమ్మర్ హాలిడేస్ లాస్ట్ కి వచ్చేసినా సరే ఎంటర్టైన్మెంట్ లో మాత్రం ఆగేదే లేదంటుంది టాలీవుడ్. అందుకే బిగ్గెస్ట్ మూవీస్ ని జూన్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నాయి. అందులో ఎన్టీఆర్ సినిమాతో పాటు మరో సౌత్ సాలిడ్ యాక్షన్ మూవీ కూడా థియేటర్లకు వస్తోంది. జనరల్ గా జూన్ వచ్చిందంటే సినిమా రిలీజ్ స్పీడ్ తగ్గుతుంది. కానీ ఈసారి సమ్మర్లో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఈసారి జూన్లోనే బ్యాక్ టు బ్యాక్ బిగ్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. వీటిలో తెలుగు సినిమా కాకపోయినా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న సినిమా టాక్సిక్ జూన్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో యష్ హీరోగా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో 250 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న టాక్సిక్ మార్చి 19th నుంచి జూన్ 4th పోస్ట్ పోన్ అయింది. 200 కోట్లకు పైగా బడ్జెట్తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా డ్రాగన్ మూవీ తెరకెక్కుతోంది. భారీ స్టార్ క్యాస్ట్ తో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మేకింగ్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ డ్రాగన్ జూన్ 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఎలివేషన్, భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న డ్రాగన్ టీమ్ ఈసారి ఫ్యాన్స్ కి ఫుల్ యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ కి సినిమా థియేటర్లోకి వచ్చి తీరాలి. ఒక్కోసారి అది అటు ఇటు అవ్వచ్చు.
అందుకే ఎందుకు వచ్చిన తలనొప్పని సమ్మర్ అని అనౌన్స్ చేస్తున్నారు, కానీ డేట్ మాత్రం ఇవ్వటం లేదు. మరి డేట్ ఇవ్వని ఈ సమ్మర్ సినిమాలు రిలీజ్ అయ్యేదెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇప్పటి వరకు సమ్మర్లో రిలీజ్ డేట్స్ ఇచ్చిన సినిమాలే చాలా ఉన్నాయి. కానీ ఈసారి సమ్మర్లో సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేసిన డేట్స్ ఇవ్వని సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి ఊరిస్తూ వస్తున్న చిరంజీవి సినిమా ఫైనల్లీ ఈ సమ్మర్కి రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. 150 కోట్ల బడ్జెట్తో వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభరలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో పాటు హెవీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. దీనికి తోడు కంటెంట్ కరెక్షన్తో సినిమా డిలే అయిందని, సమ్మర్లో సినిమా రిలీజ్ అవుతుందని స్వయంగా చిరంజీవే చెప్పారు. సమ్మర్ రిలీజ్ అని చెప్పినా ఇంకా డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు టీం. సమ్మర్లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి. వీటిలో త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా కూడా ఉంది. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం చేస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ అయ్యే డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. పెద్ద సినిమాల్లో రిలీజ్ డేట్స్ ఇవ్వని మరో సినిమా జైలర్ 2. నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న జైలర్ 2 ఇంకా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. సాలిడ్ కాప్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న జైలర్ 2 ఈసారి నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. భారీ స్టార్ క్యాస్ట్, మేకింగ్, ఎలివేషన్ తో తెరకెక్కుతున్న జైలర్ 2 రిలీజ్ డేట్ ఇచ్చేదెప్పుడో అని చూస్తున్నారంతా. నిజానికి జననాయకన్ మూవీ ఏప్రిల్లో రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన జననాయకన్ రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. విజయ్ లాస్ట్ మూవీగా భారీ అంచనాలతో తెరకెక్కిన జననాయకన్ మూవీ సమ్మర్లో రిలీజ్ అవ్వడం మాత్రం గ్యారెంటీ. కానీ అదెప్పుడో అన్నది మాత్రం క్లారిటీ లేదు. పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ఇస్తే మిగిలిన డేట్స్ లో సినిమా రిలీజ్ చేద్దామని చూస్తున్నాయి చిన్న సినిమాలు. వీటిలో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, రేజర్, భగవంతుడు ఇలా చిన్న సినిమాల లిస్ట్ చాలానే ఉంది. అందుకే ఈ సంవత్సరం సమ్మర్లో చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు, లవ్ స్టోరీ దగ్గర నుంచి మాస్ యాక్షన్ స్టోరీల వరకు ఏ జానర్ కావాలంటే ఆ జానర్ లో సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సో ఇలా సమ్మర్ మొత్తం ఎక్కడా ఏ డేట్ ని వదలకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని హిట్ అవుతాయో, ఎన్ని బాక్స్ ఆఫీస్ ని నిలబెడతాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.